హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. కవిత అరెస్ట్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే కవితకు ఈరోజు అస్వస్థత కలగడం వల్ల ఆసుపత్రికి తరలించారు అని అన్నారు. అయితే దాదాపుగా 4 నెలల పాటు జైల్లో ఉన్న కవితకు ఈ రోజు అస్వస్థత కలగడం వల్ల ఆమెను హాస్పిటల్కి తరలించారు. ఏమైంది అనేది మనం పూర్తి వివరాల్లోకి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు మనతోనే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, దాదాపు 4 నెలల పాటు కవిత జైల్లోనే ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు ఆమెకు అస్వస్థత కలగడం వల్ల ఆమెను ఆసుపత్రికి తరలించారు అంటారు. అయితే దీని వెనక గల కారణం ఏమై ఉంటుంది? ఎందుకని ఇంత హుటాహుటిగా ఆమెను తరలించారు ఆసుపత్రికి? ఆమె 3 నెలలు దాటిందనే విషయం తెలుసు. మేబీ ఇది 4 నెల అయ్యుండొచ్చు. ఉమ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె కీలక నిందితురాలు. ఆమె ఆ స్కామ్ కి సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నట్టు కూడా మనం వార్తలో చూసాం. అయితే అసలు ఆవిడ ఎటువంటి స్కామ్ కి పూనుకుంది, ఆ స్కామ్ ని ఎట్లా చేయాలని ఎట్లా డిజైన్ చేసింది అనే దాని మీద సుమారుగా ఆవిడ ఇంటికొచ్చి 3 గంటల సేపు సోదాలు నిర్వహించిన తర్వాత ఆవిడని అరెస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ తరలించారు. ఎందుకు? నెక్స్ట్ డే మార్నింగ్ 9 గంటలకల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. సో ఇటువంటి నేపథ్యంలో ఆమెని అలా చేసేటప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫామ్ చేశారు. కుటుంబ సభ్యులకి ఇన్ఫామ్ చేసిన తర్వాత వెంటనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అక్కడికి చేరుకోవడం. కేటీఆర్ గారు కూడా లెటర్ చూపించారు. మేము సుప్రీంకోర్టులో పిల్ వేసినప్పటికి కూడా వీళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, దీని మీద ఏం మాట్లాడతారని. సో అది అయిపోయిన తర్వాత అక్కడికి 4 రోజుల్లో సుప్రీంకోర్టు హియరింగ్ వచ్చింది. సుప్రీంకోర్టు అడిగింది, ఏంది హియరింగ్ వచ్చిందంటే కవిత గారి తరపున లాయరు లేదు మేము డ్రాప్ అయిపోతాం అని చెప్పారట. అంటే ఇప్పుడు నిజంగా మీరు పిల్లి వేసి పూర్తి విచారణకు రాకముందే అరెస్ట్ చేసి అక్కడ చెప్పొచ్చు కదా కోర్టులో. ఎందుకు చెప్పలేకపోయారంటే దానికన్నా బలమైన ఆధారాలు ఏవో దొరకబట్టి ఈవిడ్ని హుటాహుటిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంతకుముందు ఇటువంటి లావాదేవీలు నడిపిన నామినీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎంత పవర్ఫుల్గా ఉండబట్టే ఆమెను అరెస్ట్ చేశారు అనేది వాస్తవం. ఇంకొక పవర్ఫుల్ రీజన్ ఏంటి చెప్పనా? ఈ లావాదేవీలు మొత్తం మీద ఆప్కి సంబంధించిన డిప్యూటీ సీఎం అవ్వచ్చు, అంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళ హ్యాండ్ కూడా ఉందన్న ఉద్దేశంలో ఉప ముఖ్యమంత్రికి ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేశారంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎంత పవర్ఫుల్ అయిన ఆధారాలు దొరకకపోతే ఈడీ వాళ్ళకి అరెస్ట్ చేస్తారు చెప్పండి. అది అసలు భారతదేశ చరిత్రలోనే పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారండి. మాజీ లేని ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఓడిపోయిన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు లేదంట. సో అట్లాంటిది చేశారని అంటే కేజ్రీవాల్ గారు కూడా లోపల ఉన్నారుగా. ఆయన కూడా ఒక రకమైన అస్వస్థకు గురవడం కోసం మామిడి పళ్ళు తిన్నారని, రకరకాల ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని, 8 కిలోలు బరువు తగ్గారని ఎన్ని రీజన్స్ చెప్పినా కూడా బెయిల్ దొరకలే. ఇవ్వాల్సిన టైంకే మళ్ళీ ఎలక్షన్ టైంకి ఏదో ఇచ్చారు. తర్వాత మళ్ళీ మొన్న జూలై 1కు ఎప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యారు. మరి అది బెయిల్ పొడిగిస్తున్నారు సంథింగ్ ఉంది. సో ఈవిడ కవిత గారు కూడా చాలా సార్లు, ఒకసారి మా అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తున్నాడు, తను ఒక్కడే ఉన్నాడు, ఎవరూ లేరు, వెంటనే ఈడీ వాళ్ళు ఆమె కుటుంబం పెద్దది, లోపల అబ్బాయి ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు, ఆ అబ్బాయికి ఈవిడ తోడు అవసరం లేదు, చాలా ఇప్పటికే 5 ఎగ్జామ్స్ రాశాడు, ఇంక 2 ఎగ్జామ్సే ఉన్నాయి, ఈవిడికి బెయిల్ అవసరం లేదు. నేను ఒక గౌరవమైన పార్టీకి సంబంధించి, నా తండ్రి పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీలో కీలకమైన వ్యక్తులు, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, క్యాన్వాసింగ్కి వెళ్ళాలి, అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు క్యాన్వాసింగ్కి వెళ్తే ఎవరు నేరం చేసిన వాళ్ళు బయటికి వెళ్తే ఈవిడ నేరస్తుని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవిడికి బెయిల్ ఇవ్వకండి. ఇలాగ ఈవిడ ఎన్ని రీజన్స్ చెప్పినా, ఒక మహిళగా నా హక్కుల్ని కాలరాస్తున్నారు, నేను ఒక ఎమ్మెల్సీని, ఒక ప్రజాప్రతినిధిని, అయినప్పటికీ నాకు బెయిల్ ఇవ్వట్లేదు అన్నా కూడా ఈవిడ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈవిడ ఎంత బలమైన నేరం చేసింది లేదా బలమైన స్కామ్కి ఈవిడ సూత్రధారి అనడానికి కారణాలు ఇగో రీజన్ ఇవని చెప్పబట్టో ఏంటో ఆవిడ ఇప్పటికీ ఒక 5-6 సార్లు బెయిల్ అపీల్ చేసిన ప్రతిసారి కూడా రిజెక్ట్ అయింది. సో ఇప్పుడు కూడా కేజ్రీవాల్ గారి లాగా మామిడి పళ్ళు ఏవైతే అస్వస్థ గురై బయటికి రావాలనుకున్నారా, లేదా కావాలని మనస్తాపంతో అస్వస్థకు గురయ్యిందా ఆవిడ అనేది తెలియదు. మొత్తం మీద ఆవిడ అస్వస్థకు గురయ్యారు, దీన్ దయాళ్ హాస్పిటల్కి ఏదో తరలించినట్టున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని ఆవిడకి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఒక మహిళగా 3 నెలలు 90 రోజులు అయిపోయిన తర్వాత ఎటువంటి దీనికైనా ఆ వాదించే లాయర్ బట్టి, వీళ్ళు చేసే నేరం బట్టి ఆ బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయంట, ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
కానీ ఈవిడ 90 రోజులు అంటే 3 నెలలు అయిపోయినా ఇప్పుడు 4వ నెల రన్ అవుతున్నా కూడా ఈవిడికి ఎందుకు బెయిల్ ఇంకా దొరకట్లేదు అనేది రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, నిజంగా ఈవిడ చేసిన స్కామ్ ఏదైతే ఉందో అది పెద్ద స్కామ్ అని నిర్ధారణకు రావడం. రెండోది, రాజకీయ కోణంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ని కానీ కేసీఆర్ గారిని లోబర్చుకోవడానికే కవిత అనే ఒక అస్త్రాన్ని చూపిస్తున్నారు అన్న వార్తలు కూడా ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు. మరోవైపు తెలంగాణలో కూడా జోరుగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసేలా ఉంది, విలీనం చేసేస్తారు, కవిత గారిని కూడా అప్పుడే రిలీజ్ అవుతారు, అంతవరకు కవిత గారు రిలీజ్ అవ్వరు. మరోవైపు మొన్న సార్వత్రిక ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రతి సర్వేలో కూడా 10 నుంచి 12 కాంగ్రెస్కి వస్తాయి, ఒక 4-5 బీజేపీకి వస్తాయి, ఎంఐఎంకి ఒకటి వస్తుంది అన్నట్టుగా చెప్పారు. ఇంకొంతమంది కాంగ్రెస్కి ఒక 10 వచ్చినా 3 బీజేపీకి, 3 బీఆర్ఎస్కి, 1 ఎంఐఎంకి వస్తాయి. బీఆర్ఎస్కు 2 రావచ్చు లేదా 3 రావచ్చు, మరీ కాదుకూడదంటే మెదక్కి ఏదో ఒకటి రావచ్చు, ఇట్లా అనుకున్నారు. అసలు బీఆర్ఎస్కి 0 అవుతుందని ఎవరు అనుకోలేదు. బీజేపీ 8 స్థానాల వరకు పుంజుకోగలిగిందంటే బీఆర్ఎస్ తెర వెనక నుంచి బీజేపీకి సపోర్ట్ చేయించి ఓట్లు వేయించింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్వచ్ఛందంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏదో సందర్భంలో మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు, మాకు కాంగ్రెస్కి 10 నుంచి 12 వస్తాయి అనుకుంటే, లేదా ఒక కనీసం 15 వస్తాయి అనుకుంటే, బీఆర్ఎస్కి 0 వచ్చి బీజేపీకి 8 వచ్చాయంటే బీఆర్ఎస్ బీజేపీ కొమ్మక్క అయిపోయి ఆ 2 ఒకటైపోయాయి కాబట్టి అన్ని వచ్చాయి, లేకపోతే మాకు ఇంకా ఎక్కువ వచ్చి ఉండేవి అన్నట్టు కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో ఇవన్నిటి మీద చూస్తే కవిత గారు అరెస్టు, కవిత గారికి బెయిల్ రాకపోవడం అనేది రాజకీయ కోణమా, లేదా నిజంగా ఆవిడ స్కామ్ అంత బలంగా ఉందా? ఒకవేళ ఆవిడ స్కామ్ బలంగా ఉంటే, ఇంకా కూపీలాగితే నువ్వు ఎంత బాగా డిజైన్ చేయడానికి ఈ స్కామ్ని ఎంత బాగా ప్లాన్ చేయడానికి ఎవరెవరు ఉన్నారు నీ వెనక, ఇంకా నీ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారా అని అడిగే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వచ్చి ఇంకా అసలైన వాళ్ళు ఇరుక్కుంటారేమో ఉద్దేశంతో ఆవిడ కూడా బెయిల్ లేకుండా అలాగే ఉన్నారేమో అనే ఆలోచన కూడా వస్తుంది. మొత్తం మీద ఆవిడ ఇప్పటికీ ఒక 5-6 సార్లు బెయిల్కి అప్పీల్ చేసినా కూడా బెయిల్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. బట్ మరోవైపు ఆవిడ కూడా న్యాయమే గెలుస్తుందని పిడికిలు బిగించి చెప్తుంది, కడిగిన ముత్యంలా తిరిగి వస్తానని కూడా చెప్తుంది. ఎవరిది వాస్తవం ఏది కూడా తెలియదు. మొత్తం మీద బెయిల్ రాకపోవడం వల్ల ఒక మనస్తాపానికి గురయ్యో లేదంటే ఆరోగ్యం క్షీణించో అస్వస్థకు గురయ్యారంటున్నారు. చూద్దాం మరి ఈ తర్వాత అయినా బెయిల్ వస్తుందా,